పెద్ద ప్లాన్. ఎంత పెద్ద ప్లాన్ అంటే ఒక దేశం ఐడెంటిటీనే మార్చేసేంత. ఇంతకీ ప్లాన్ ఏంటంటే 2047 కల్లా భారతదేశం మొత్తాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలి. దీనికోసం ఓ పెద్ద సిండికేట్ సీక్రెట్ గా వేలు కాదు లక్షలు కాదు కోట్లల్లో ఫండింగ్స్, ఇప్పటికే 1500 మందికి పైగా స్త్రీలని రిజిస్టర్ చేపించడం, వీటన్నిటినీ నడుపుతున్న ఒక మత గురువు చంగూర్ బాబా. కానీ ఈయన మంత్రాలు చదవకుండా మోసాలు చేస్తున్నారా? ఈ రోజు యూపీలో బట్టబయలు చేయబడ్డ ఒక భయంకరమైన మత మార్పిడి రాకెట్ గురించి తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి యూపీలోని బలరాంపూర్ కి చెందిన జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా. తన కుమారుడు మెహబూబ్ తో కలిసి పేద మరియు వితంతు స్త్రీలను డబ్బు, ఉద్యోగ వాగ్దానాలతో, ఇంతేకాదు బెదిరింపుల ద్వారా మత మార్పిడి చేశారు. జలాలుద్దీన్ గత 3-4 సంవత్సరాలుగా ఒక దర్గా దగ్గర సూఫీ సెయింట్ గా ఉన్నారు. ఈయన ఒక ముస్లిం మత గురువుగా వ్యవహరిస్తున్నప్పటికీ అఫీషియల్ డాక్యుమెంట్స్ అయిన పాస్పోర్ట్ అలాంటి వాటి మీద మాత్రం హిందూ ఐడెంటిటీ ఉంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన భారత్ ప్రతికారత సేవా సంఘ్ నాయకుడిని అని కూడా చెప్పుకున్నారు. దీనికోసం మోదీ గారి ఫోటో ఉన్న లెటర్ హెడ్ ను కూడా ఉపయోగించారు. ఇన్వెస్టిగేషన్ లో భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. 500 కోట్లకు పైగా విదేశీ ధనం నిధులుగా ఈ రాకెట్ కు షెల్ అకౌంట్స్ ద్వారా అందాయి. ఆ డబ్బుతో అనేక ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిల్లో కొన్ని నవీన్, నీతూ రోహ్రా పేర్ల మీద ఉన్నాయి. ది ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ ఛార్జ్ షీట్ ప్రకారం వీళ్ళు భారత్ ను 2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని దీర్ఘకాలిక ప్లాన్ వేశారు. దీనికోసం మత కేంద్రాలు కట్టేందుకు భూములు కొనుగోలు చేశారు. ఏటీఎస్ కి దొరికిన రిజిస్టర్లలో దాదాపు 1500 మంది మహిళల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది హిందూ మహిళలే. తప్పుడు వాగ్దానాలతో అలాగే ఉర్సు వేడుకల్లో వీరిని మతం మార్చారు. కొంతమంది మహిళలు మెహబూబ్, నవీన్, రోహ్రాల మీద లైంగిక వేధింపులు కూడా ఆరోపించారు. చంగూర్ బాబా ఆస్తులపై అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆయనకు చెందిన అక్రమ కట్టడాలన్నిటినీ కూల్చేశారు. బలరాంపూర్ కోర్టు క్లర్క్ కూడా ఈ రాకెట్ లో భాగమని పట్టుబడ్డాడు. చంగూర్ బాబా అన్ని అలిగేషన్స్ ని ఖండిస్తూ తాను నిరపరాధిని అని అంటున్నారు. సాక్ష్యాలు, రిజిస్టర్లు, ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్ని కూడా ఏటీఎస్ చేతిలో ఉన్నాయి. ఈ కేసులో ముందు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో చెప్పండి. అసలు వీటన్నిటికీ కారణం ఏమిటి? దానికి సొల్యూషన్ ఏమిటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.